ఉంటే బాగుంది, లేకపోతే మళ్ళీ అప్పులు పాలైపోతుంది. ఏం వల్ల ఏమో బిడ్డ, అంతా దేవుడు. నీకేమో ఉద్యోగం రాకపోయా, నాకేమో ఆరోగ్యం బాగాలేదంట. ఎట్లా బతకాలి బిడ్డ? ఏం చేయమంటావు నాన్న? ప్రభుత్వం మారితే ఏమన్నా ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఉన్న వాళ్ళకే జీతాలు ఇవ్వట్లేదు, కొత్త వాళ్ళకి ఏమిస్తారు నాన్న అవకాశం? ఏమైందన్నా? ఏమైంది? ఏముంది బిడ్డ, మోకాళ్ళు కూడా కలిసి రావట్లేదు బిడ్డ. ఇటు చూస్తే అప్పులోళ్ళు, బ్యాంకు వాళ్ళు అప్పులకి ఇబ్బంది పడుతున్నారు బిడ్డ. నా వల్ల కాదు బిడ్డ. ఇంకా ఏమైంది నాన్న? లే కూర్చో. చెప్తే విన్నావు నువ్వు? సరేలే, ఎలాగలా బ్యాంకులో ఉన్న అప్పు నేనే తీరుస్తానన్న, కష్టమో నష్టమో. ఎట్లా తీరుస్తావు అయ్యా? ఎలాగో అలాగా కష్టం నలుగురం పంచుకోవాలి కానీ. సరేలే, అట్టున్నాడు వాళ్ళొస్తా కానీ ఆ 4 కోల్చింది. సరేలే, కొనుక్కో నువ్వు. ఏమైందనా? ఏమీ లేదురా, కొంచెం నడుము పట్టేసినట్టు నడుము వాళ్ళొస్తానా. ఏం లేవు, చెట్ల పొట్లు అన్నీ తిప్పుతూ ఉన్నారు కదయ్యా. నేను అన్నీ రాలేని అక్కడ పోయి కూర్చుంటాను కానీ ఆ మనిషినో ఆ లోన్నో తీసుకొని రా, నేను అక్కడ వెళ్ళి కూర్చుంటాను. ఓకే సార్, వెళ్ళు. నీ అన్నీ తిరగాలి, నీ కమ్మ చెట్టు కింద కూర్చొని ఉంటాను, నువ్వు పోయి వాళ్ళని తీసుకొని రా. సరే సార్, తీసుకొని వస్తా సార్. కొండయ్య అంటే ఎవరో ఇక్కడ? పెద్దానా? ఓ పెద్దానా, కొండయ్య అంటే ఎవరు ఇక్కడ? నేనయ్యా. ఏంది పెద్దానా? బ్యాంక్ నుంచి వస్తున్నాను నేను. బ్యాంక్లో కట్టాలిగా? కట్టాలయ్యా, ఈ ఏడైనా పంట చేస్తే నీ లోన్ పెట్టేస్తానయ్యా. కాదు పెద్దానా, డబ్బులు కట్టుకుంటే మీకే మంచిది కదా, వడ్డీలు పడకుండా ఉంటాయి కదా. కడతామయ్యా, ఈసారి చేతి పంటకు వస్తే ఈసారి కడతామయ్యా. ఈ ప్రతిసారి బాకీ పంట సరిగి రాక బాకీలు అవుతున్నాయ్యా. ఈసారైనా మా పిల్లోడు కూడా పని చేస్తాం. ఏందయ్యా కట్టేది? ఎన్ని సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు మీరు? ఎవరు సార్? ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర లేరు. ఎవరు సార్? ఎవరు సార్ తప్పించుకొని తిరుగుతుంది? ఏందయ్యా ఇది? మా పొలంలో పని చేసుకోవడం తప్ప మీకు వస్తాయని చెప్పి ఇంటి దగ్గర ఉండాలా? ఈ టైంలో పని చేసుకోకుండా మీకోసం ఇంటి దగ్గర ఉండాలా సార్? ఎవరు సార్ తప్పించుకొని తిరుగుతుంది? ఏందయ్యా ఇది? ఎవరో ఇతను? 5 10 लाख तक का इंस्टेंट लोन 10 मिनट में। इंटरेस्ट शुरू होती है सिर्फ 10% पर एनम से। डाउनलोड। రా తమ్ముడు, చెప్పండి సార్. ఏం పేరు? భగత్ సార్. ఏం చదువుకున్నావు? ఎంసీఏ. బాగానే చదువుకున్నావు కదయ్యా, ఏదో ఉద్యోగం చేస్తూనే ఉంటావు కదా. అది ఇది అంటూ ఏదో పథకాలు వస్తూనే ఉన్నాయి కదా, మరి ఎందుకు లోన్ కట్టట్లేదు మీరు? ఏం పథకాలు సార్? ఇలా ఇస్తున్నారు, ఇలా లాగేసుకుంటున్నారు. ఏం గవర్నమెంట్ సార్? ఇవన్నీ మాకు తెలియదండి. మీరు లోన్ కట్టాలి, లేదంటే పొలం వేలం వేస్తాము. అది కూడా కాదంటే పోలీసులు తీసుకొస్తాం. అర్థమైందా? అయ్యా పొలం వేలం పాటేస్తే మా పల్లెల్లో పరుగు పోతాయి. అయ్యా మా గడ్డలు రోడ్డు మీద పడతారు. అయ్యా కాళ్ళు పుట్టుకుంటాను. ఏం చేయలేనండి నానా, ఏం చేయలేను. ఏమైంది నాన్న? మనం ఏం తప్పు చేసి వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నావు? కూర్చో రే, కూర్చోబెట్టు. కూర్చో నాన్న, నేను మాట్లాడతాను. అయినా ఈ అధికారుల యొక్క అధికారం అంతా మా బోటి పేదవాళ్ళ మీదే సార్. కోట్లు దోచుకుపోయేటువంటి వారికి ఏమో ఊడిగం చేస్తారు. నీకు లోన్ కట్టాలి, కడతాం సార్. కష్టమో నిష్టమో చేసి నీ లోన్ నీకు కడతాం. నువ్వు మాకేం బెదిరించాల్సిన అవసరం లేదు, వేల వేయాల్సిన అవసరమూ లేదు. కట్టేస్తాం సార్ నీ లోను. ఏంటయ్యా బెదిరిస్తున్నానా? నేను బెదిరిస్తే ఎలా ఉంటుందో చూపించమంటావా? ఏదో చదువుకున్న వాళ్ళే సర్దుకొని పోతుంటే రెచ్చిపోతున్నారు. ఏం తమాషాలో ఏంది? పిలిపించమంటావా పోలీసుల్ని? పోలీసులా? వాళ్ళు మీలాంటి అధికారులే సార్. మా రైతు కష్టం వాళ్ళకేం తెలుసు సార్. హత్యలు చేసిన వాడికేమో హారతలు పడతారు, రైతన్న హక్కుల గురించి అడిగిన వారిపై హత్యాకాండలు జరుపుతారు. పార్లమెంటు పొదును తగ్గి రచ్చబండగా మారితే రక్షకులే భక్షకులై దీనులను పీడిస్తూ ఉంటే మాలాంటి పేదవాళ్ళని పట్టించుకునేది ఎవరు సార్? నిజమే సార్,
మీరు చెప్పింది. మమ్మల్ని జైల్లో పెట్టాల్సిందే, ఎందుకంటే దేశానికి అన్నం పెడుతున్నాం కదా, మమ్మల్ని జైల్లో పెట్టాల్సిందే సార్. ఏంటయ్యా, ఏంటి చదువుకున్నావనా? హక్కులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు? ప్రజాస్వామ్యం ఏది సార్? ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పాలకులంటూ ప్రధానులు మంత్రులు ప్రగల్భాలు పలుకుతారు. తీరా పదవినెక్కి పొగరబట్టి ప్రజల మాట పక్కనెట్టి పారిపోతారే, అదేనా ప్రజాస్వామ్యం సార్? అదే నాయకులు పేద ప్రజల పేరు చెప్పి పంది కుక్కుల్లా మారి రూపాయికి రూపాయి పోగేసి తెగబలిసి కోటు మీద కోటేసి విమానాల్లో విహరిస్తూ సెల్ఫీలకు పోజులిస్తూ గంటలు గంటలు ఉపన్యాసాలు ఇస్తే పేదరికం పారిపోదు సార్. కొంచెం మాలాంటి పేదవారి కష్టాలు కూడా తెలుసుకోవాలి సార్. ఏంటయ్యా, ఏంటి లోన్ కట్టమంటే లెక్చర్లు ఇస్తున్నావు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలు కడతారు మీరు లోను? ఎంత కట్టాలి సార్ లోను? 20,000. 20,000కే వేలం పాటలు పోలీసులు. మరి లక్షల కోట్లు దోపిడీ చేసి దేశం వదిలి పారిపోయి విలాసంగా విహరిస్తున్న కార్పొరేట్ దొంగల్ని మీరేం చేశారు సార్? ఏమీ చేయలేరు సార్. వానలు రాక పంటలు పండక జీవనం కొనసాగించలేకపోయినా ఇంటికి వచ్చిన వారికి కనీసం మజ్జిగ నీళ్ళని ఇచ్చే మంచి బుద్ధి కలవాడు సార్ రైతు. అలాంటిది లోనెగ్గొట్టే తత్వం రైతుకి ఎక్కడుంది సార్? ఎండక ఎండి వానకు తడిసి చలికి వణికి పాములు తేళ్లు ఏవీ లెక్క చేయకుండా పొలము దున్ని విత్తనాలు చల్లి పంట కోసి తీరా మార్కెట్కి వెళితే కనీస మద్దతు ధర లేక పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక ఆత్మహత్య చేసుకున్న రైతులను చూస్తే మీకు జాలి కలగడం లేదా సార్? సార్, మన దేశంలో రైతుని అన్నదాత అంటారు సార్. అలాంటి రైతుని అడుక్కు తినేవాడిని మాత్రం చేయొద్దు సార్. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాడు కానీ మాట మాత్రం తప్పడు సార్. అలాంటి రైతుని మోసగాడు ఎగవేతదారుడనే ముద్ర వేయొద్దు సార్. అంత పెద్ద మాటలు ఎందుకు లేదు తమ్ముడు? నేను రైతు కూలి బిడ్డనే, నాకు రైతు కష్టాలు తెలుసు. కానీ ఏం చేస్తాం, ఉద్యోగ ధర్మం చేయాలి కదా. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. చదువుకోనుండి కూడా తండ్రికి వ్యవసాయంలో సహాయపడుతున్నా అంటే నీ కాన్ఫిడెంట్ నాకు బాగా నచ్చింది తమ్ముడు. కష్టపడు, అమ్మ నాన్న బాగా చూసి. వస్తాను. థ్యాంక్ యూ సార్. అలా పాటేస్తే మా పల్లెలో పరుగు పోద్దయ్యా. మా బిడ్డలు రోడ్డు మీద పడతారయ్యా. మమ్మల్ని జైల్లో పెట్టాల్సిందే, ఎందుకంటే దేశానికి అన్నం పెడుతున్నాం కదా, మమ్మల్ని జైల్లో పెట్టాల్సిందే సార్. ఏంటి తను ఇంకా రాలేదు, ఇంత లేటా? ఏంటయ్యా ఇంత లేటా? మనకేం పనులు లేవా? అతను ఒక్కడేనా? మన ఇంకేం పనులు లేవా? ఏమన్నాడు ఇంత అతను? డబ్బులు కడతానన్నాడా, ఇస్తానన్నాడా లేదా? సార్, బాగా ట్రై చేశాను సార్. పాపం వాళ్ళు కొంచెం కష్టాల్లో ఉన్నారు, కొంచెం టైం అడిగారు. ఆహా, అడిగితే ఇచ్చేస్తావా? వాళ్ళలోనే ఎవడు కడతాడు, నువ్వు కడతావా? అలా కాదు సార్, వాళ్ళు కొంచెం టైం అడుగుతున్నారు కదా. పాపం పేదవాళ్ళు సార్, కొన్ని రోజులు ఆగుదాం. పేదవాళ్ళు అయితే ఇలా అయితే మనం బ్యాంకులు మూసేయాలి. అయినా నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకేమన్నా అవసరమా? నువ్వు కడతావా లోను? ఎందుకయ్యా నీకు అసలు? ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డనే, నేను కూడా రోజు కూలి బిడ్డనే. ఆకలి విలువ కష్టం విలువ తెలుసు కాబట్టి కొంచెం అర్థం చేసుకోమని అడుగుతున్నాను సార్. బాధగా ఉంది సార్. దేశానికి అన్నం పెట్టే రైతన్న అన్నం కోసం ఆపన్న హస్తం కోసం కన్నీళ్లు పెడుతుంటే బాధగా ఉంది సార్. ఎందుకయ్యా అరుస్తున్నావు? ఏడి వాడేడి? వాడి పేరేంటి? తీసుకొస్తావా లేదా పొలం వేలవేయమంటావా? వాడి పేరు కొండన్న. మనందరికీ అన్నం పెట్టే రైతన్న సార్ ఈ దేశంలో. ఎంకన్నో కొండన్నో ఎల్లయ్యో పుల్లయ్యో ఎవరైనా సరే వ్యవసాయం చేసేవారిని రైతన్న అంటాం సార్. అలాంటిది ఈరోజు వాడు వీడు ఎవడు అని మర్యాద లేకుండా మాట్లాడుతున్నాం సార్. రైతు అంటే పులకరించే ఒళ్ళు ఇప్పుడు ఎందుకో మొద్దుబారింది సార్. ఈరోజు దేశం అభివృద్ధిలో ముందుకు పోతా ఉంటే అన్నదాత మాత్రం ఆకలి కేకలతో అలమటించిపోతున్నాడు సార్. అంతరిక్షం అట్టహాసంగా వెలిగిపోతుంటే పుడమి తల్లి చెమ్మ నీరు లేక రోధిస్తుంది సార్. రైతు ఎక్కడ అన్నారు కదా సార్, ఒకసారి పొలంలోకి వెళ్ళి చూడండి సార్. కన్న బిడ్డల గొంతులో గుక్కెడు గంజనీళ్ళు పోయలేక కండువుతో కళ్ళొద్దుకొని కడుపు మంటతో పొలం బాట పట్టిన రైతన్న కనిపిస్తాడు సార్. అమ్ముకోవడానికి ఆలిపుస్తులైనా లేక కట్టుకున్న భార్యని కన్న కొడుకుని కాడెద్దులుగా చేసి నాగలితో పొలం దున్నుతున్న అమాయకపు రైతన్న కనిపిస్తాడు సార్. నేల తల్లి పాలిండ్లు ఎండిపోతే దప్పిక దీరక నేల కొరుకుతున్న పంట బిడ్డల ఆక్రందన చూసి గుండెలు అవిసేలా రోధిస్తున్న రైతన్న కనిపిస్తాడు సార్. పిడికెడు కూడా లేని పిచ్చుక
గుప్పెడు గింజలతో తన ఆకలి తీర్చిన రైతన్న రుణం తీర్చుకొని తప్పించుకుంటారే అని మనల్ని నిందిస్తుంది సార్. బిడ్డని పొత్తిళ్లలో అదుముకున్న తల్లిలా రైతన్నను గుండెలకు హత్తుకున్న మంచ కూడా నాకు వినపడిన రోజున మీకు కనపడలేదా అని గుచ్చి చూస్తుంది సార్. పొలం గట్టు మీద చోటిచ్చినందుకు రైతుకు తోడుగా ఆత్మహత్య చేసుకున్న తుమ్మ చెట్టు మనల్ని చూసి వెర్రిగా వెక్కిరిస్తోంది సార్. రైతును కష్టపెట్టి ఏం సాధిస్తారని, ఏం సాధించారని, అసలు మీరు మనుషులేనా అని. సార్, చెట్లు పుట్లు కూడా రైతు కష్టాలను చూసి కన్నీరు పెడుతుంటే మనకు మాత్రం కనికరం లేదా సార్? సార్, మనకు అన్నం పెట్టే రైతు పల్లెంలో అన్నం లాక్కునే ఈ ఉద్యోగం నాకు వద్దు సార్. నేను రిజైన్ చేసేస్తున్నాను సార్. సారీ సార్. ఏందయ్యా నీదేమైనా కలెక్టర్ ఉద్యోగమా రిజైన్ చేయడానికి? ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్వి. నీలాంటి వాళ్ళు 100 మంది వస్తారు ఈ ఉద్యోగానికి. రిజైన్ చేసి రైతుల కోసం ఏం చేస్తావో కూడా చూస్తానులే. రైతు కష్టాలు తీర్చలేని కలెక్టర్ అయినా ముఖ్యమంత్రి అయినా ఉద్యోగం నాకు వద్దు సార్. సార్, మీరందరూ ఏం తింటున్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం అన్నం తింటున్నాను సార్. రెక్కలు ముక్కలు చేసుకొని రైతు పండించిన పంటనే తింటున్నాను సార్. సార్, నేనేమి అందరినీ రాజీనామా చేయమనడం లేదు, కానీ నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు రైతు సంక్షేమం కోసం పోరాడతాను. ఎందుకంటే నేను కూడా ఒక చిన్న రైతు బిడ్డనే సార్. వస్తాను సార్. అన్నదాతని ఆదుకుందాం, ఆదర్శంగా నిలుద్దాం. మా